మనిషికి దేవుడు అర్థమయ్యాడా? దేవుని పిల్లలారా, సహజంగా మనిషి దేవుని నమ్ముకున్నది ఈ లోక సంబంధమైన అవసరాలు తీరుస్తాడనో, రక్షిస్తాడనో, కాపాడుతాడనో, కోరికలు తీరుస్తాడనో నమ్ముకున్నాడే తప్ప దేవుడి గురించి అర్థం చేసుకోవాలి, దేవుడి మనసులో ఏముందో అర్థం చేసుకుని దేవుడి మనసుకు అనుకూలంగా బ్రతకాలి అని దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవారు చాలా తక్కువ మంది భూమి మీద మనకు కనబడతారు. దేవుడు అనగానే ప్రజలకి టక్కులు గుర్తొచ్చేది ఏంటంటే మన కోరికలు ఏమైనా తీరుస్తాడు, మన అవసరాలు ఏమన్నా తీరుస్తాడు, మనకు ఆపద వస్తే మొక్కేవాడు, మనకి ఏమైనా కావలిస్తే అడిగేవాడు. అక్కడ వరకే దేవుడు అర్థమయ్యాడు. అంతే తప్ప భూమి మీద ఉన్న మనుషులందరినీ పుట్టించిన సృష్టికర్త తండ్రి దేవుడికి ఒక మనసు ఉంటుందని, ఆ మనస్సులో భూమి మీద ఉన్న మనుషుల పట్ల కొన్ని తలంపులు, ఉద్దేశాలు ఉంటాయి అని దేవుడిని అర్థం చేసుకునేవారు తగ్గిపోయిన కాలం ఇది. దేవుడు మనస్సును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవారు తగ్గిపోయిన కాలం ఇది. దేవుని పిల్లలారా, దేవుడు పరలోకంలో ఉన్నాడు, తన పిల్లలుగా మనం మాత్రం భూమి మీద ఉన్నాం. ఆయన మనస్సు మనకి చెప్పడానికి చాలా ప్రయత్నించాడు. దేవుడు చాలా రకాలుగా ప్రయత్నించాడు. ఎన్నో రకాలుగా మనిషికి తన మనసులో ఉన్న ఆవేదన అంతా బోధిస్తున్నాడు, బోధ చేస్తున్నాడు. ప్రకృతి రూపంలో బోధ చేశాడు, దేవదూతలను పంపించి బోధ చేశాడు, ప్రవక్తలను పంపించి బోధ చేశాడు, నీతిమంతులను పంపించి బోధ చేశాడు. యేసుక్రీస్తుల వారు పరిశుద్ధాత్మ సహాయంతో అపోస్తలుడు, చివరికి ఈరోజు మన చేతుల్లో ఉన్న బైబిలు వాక్యం. ఇన్ని రకాలుగా దేవుడు మనిషితో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు. తన మనసులో ఉన్న ఆవేదన, తన మనసులో ఉన్న ఆలోచనలు మనుషులతో చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనిషి దేవుణ్ణి, ఈ వచనం మీరు ఎందుకు రాయించారు తండ్రి? ఈ వచనంతో మీరు మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మీ మనసులో ఏముంది అని బైబిల్ని ఓపెన్ చేసి వాక్యాలు చదువుతున్నప్పుడు ఆ వాక్యాల వెనకున్న దేవుడి మనస్సును అర్థం చేసుకోవలసిన వాళ్ళు కేవలం దేవుడు అనగానే కోరికలు తీర్చేవాడు, అవసరాలు తీర్చేవాడు, ఎవడి ఆరోగ్యాలను బాగు చేసేవాడు, ఇక్కడ వరకు దేవుడిని అర్థం చేసుకున్నారు తప్ప దేవుడి మనస్సును పరిశీలించి దేవుడిని అర్థం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది అని చెప్పచ్చు. ఇప్పుడు ఆయన పరలోకంలో ఉండిపోయాడు. ఆయన మనస్సు మనం అర్థం చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం మీ చేతుల్లో ఉన్న బైబిలు. ఆ బైబిల్లో ఉన్న వచనాలే, ఆ బైబిల్లో ఉన్న మాటలే దేవుడి మనస్సులో ఏముందో మీకు చెప్తాయి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే దేవుడి వాక్యం చదివేవారు లేరు, బైబిలు నేర్చుకోవాలి, బైబిల్ వెనకాల దేవుడు మనస్సు ఉంది అని ఆసక్తితో, ఇష్టంతో, ప్రేమతో బైబిల్ నేర్చుకునేవారు, బైబిల్ చదువుకునేవారు లేరు. గనుక పరలోకంలో ఉన్న తండ్రి మనస్సు లేదా పరలోకంలో తండ్రి యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు, ప్రణాళికలు, ఇష్టాలు, సంతోషాలు, బాధలు ఇవేవి కూడానండి భూమి మీద ఉన్న తన పిల్లలైన మనుషులు అర్థం చేసుకోలేకపోయారు. మనుషులు దేవుణ్ణి అర్థం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది, చాలా కొద్ది మంది. ఎందుకంటే ఇప్పుడు ప్రసంగం స్టార్టింగ్లో మీకు కొంచెం అర్థం కాదు, కానీ మధ్యలోకి వెళ్ళేసరికి లేదా చివరికి వెళ్ళేసరికి మీకు అర్థమవుతుంది, నిజమేనండి దేవుణ్ణి మనం సరిగా అర్థం చేసుకోలేదు. సహజంగా మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. వివాహమైన కొత్తలో భార్య భర్తలు ఇద్దరు, ఈవిడ ఎక్కడో పుట్టింది, ఆయన ఎక్కడో పుట్టాడు. యవ్వనంలోనికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు వివాహం చేశారు. ఎక్కడో పుట్టి పెరిగిన వీళ్ళిద్దరూ ఒకటవుతారు, ఒక కుటుంబం అయ్యారు, భార్య భర్తలు అయ్యారు. ఇక్కడ వివాహం అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వివాహం అయిపోయిన వెంటనే ఒక నెలకే నా భార్య అర్థమైపోయింది అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
నెలకి అర్థమైపోద్దా ఆవిడ ఇష్టాలు ఏంటి, ఆవిడ సంతోషాలు ఏంటి, ఆవిడ ఎప్పుడు కోపంగా ఉంటుంది, ఆవిడకి ఏ రంగు అంటే ఇష్టం, ఆవిడకి ఏ తిండంటే ఇష్టం, ఎప్పుడు ఆవిడ ఏమండి మనస్సు బాధపడుతుంది, ఇవన్నీ మనకి నెలకి తెలిసిపోతాయా? భార్య మనసులో ఏముందో భర్తకి ఒక నెలకి తెలిసిపోద్దా? తెలీదు. భర్తకి ఏవి ఇష్టాలో, భర్తకి ఏవి సంతోషాలో, భర్తకి ఏవి ఆనందాలో భార్యకి ఒక నెలకి తెలిసిపోతాయా? అన్నీ తెలీదు. సంవత్సరం పాటు కాపురం చేసినా ఇంకా ఫైటింగ్లు ఆడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, లేరా? నాకు అది ఇష్టం, నువ్వు అది చేయట్లేదు అంటాడు ఈయన. నా మనసును అర్థం చేసుకోవట్లేదు అంటాడు. నాకు అనుకూలంగా నువ్వు ప్రవర్తించటం లేదు అంటాడు. నా మనసును అర్థం చేసుకుని నువ్వు బిహేవ్ చేయట్లేదు, ప్రవర్తించడం లేదు. నాకు ఈ కూర వద్దా అన్నాను, అదే వండుతావు ఎప్పుడు అంటాడు. నా మనసుకి అది కష్టంగా ఉంటుంది. ఇదిగో నేను ఈ పని చేయొద్దు అని చెప్పాను నీతో, నువ్వు అదే పని చేస్తున్నావు అంటే నా మనసును నువ్వు అర్థం చేసుకోలేదు అంటాడు. అలాగే భార్య తనకిష్టం కానివి, తను నచ్చనివి చాలా ఉంటాయి. అది భర్తకు ముందు ప్రారంభంలో చెబుతుంది, తర్వాత అవే చేస్తున్నాడు అనుకోండి. ఇదిగో నాకు నచ్చనివి నువ్వు చేస్తున్నావు, నా మనసు బాధపడుతున్నావు, నా మనసులో ఉన్న ఆవేదన నువ్వు అర్థం చేసుకోవట్లేదు, నేను చెప్పినా సరే నువ్వు మారటం లేదు, వినటం లేదు అంటది. సంవత్సరం అయిపోయినా గొడవలు. కొన్ని కుటుంబాలు అయితేనండి పెళ్ళయి 30 సంవత్సరాలు అయిపోయినా ఇంకా గొడవలే. ఎందుకు అవుతున్నాయి చెప్పండి? ఇద్దరి మధ్యలో గొడవలు ఎందుకు అవుతున్నాయి? ఒకరి మనసు ఒకరు ఏం చేయట్లేదు, అర్థం చేసుకునే చోట కదండి గొడవ వస్తుంది. సమస్య ఎక్కడొస్తుంది? వాళ్ళ మనసులో ఏముందో మనం అర్థం చేసుకోనప్పుడే గొడవ, సమస్య. భార్య భర్తల మధ్యలో ఇప్పటికీ సమస్యలే. కొంతమంది అప్పుడప్పుడు మాట్లాడుతూ భర్తలు అంటారు, వృద్ధాప్యానికి వచ్చేసిన తర్వాత కూడా 60-70 ఏళ్ళు అయిపోయింది కాపురం మొదలుపెట్టి, ముసలుడు అయిపోయాడు. అప్పుడప్పుడు పెద్ద ఆయన అంటాడు, ఇప్పటికీ నా భార్య ఇంకా అర్థం అవ్వలేదు అంటాడు. ఎప్పుడు ఆవిడ ఏం చేస్తుందో నాకు అర్థం కాదంటాడు. ఏంటి 60-70 ఏళ్ళు ఒకే చోట కలిసి ఉండి, ఒకే చోట పడుకుని, ఒకే చోట తిని, ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళే ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోయారు అంటే పరలోకంలో ఉన్న దేవుడు మనుషులకు అర్థమైపోయాడా? మీరు చెప్పండి, అర్థమైపోయాడా? మనకి ఏమనుకుంటున్నాం అంటే మనం దేవుణ్ణి నమ్మేశాం కదా, దేవుడు మనకు అర్థమైపోయాడు అనుకుంటున్నాం. కాదండి, కాదు. బాగా వచనాలు వినాలి మీరు, బాగా వచనాలు చూపిస్తాను, అవన్నీ బాగా ఆలోచించాలి. మీ అందరికీ ముఖ్యమంత్రి గారు తెలుసా? తెలీదా? తెలుసు. పేరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు. వెరీ గుడ్. ముఖ్యమంత్రి గారు తెలుసా? అందరికీ తెలుసు. అందరికీ దేవుడు తెలుసా? తెలుసు. వెరీ గుడ్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఏ తిండి అంటే ఇష్టం చెప్పండి? మీకు చెప్పాడు ఆయన? ఆయనకి చికెన్ అంటే మీకు ఇష్టమని మీతో చెప్పాడా? అసలు నాన్ వెజ్ తిండు ఆయన, తెలుసా మీకు? నాన్ వెజ్ తిండు ఆయన. ముఖ్యమంత్రి తెలుసు తప్ప ముఖ్యమంత్రికి ఏమి ఇష్టమో తెలీదు. ఆయన హాలిడే వస్తే ఎవరింటికి వెళ్తాడు? కుమారుడు అంటే బాగా ఇష్టమా, కుమార్తె అంటే బాగా ఇష్టమా? మీకేం తెలుసు? తెలీదు. ఇప్పుడు దేవుడు తెలుసా? తెలుసు. దేవుడు ఏ విషయంలో సంతోషపడతాడో తెలుసా? మాకెందుకు అవన్నీ? మాకు కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, మా కష్టాలు ఆయన తీస్తూ ఉండాలి అంతే. దేవుడు ఏ విషయంలో బాధపడతాడో మాకెందుకు? దేవుడు ఏ విషయంలో సంతోషంగా ఉంటాడో మాకెందుకు? దేవుడు అసలు మాకు ఈ జన్మ ఎందుకు ఇచ్చాడో మాకెందుకు? మా కోరికలు తీర్చమనండి చాలు, అంతేనా? డిమాండ్గా అడుగుతారండి కొంతమంది. ప్రార్థన కూడా అడిగేటప్పుడు ఎలా అడుగుతారంటే డిమాండ్ అనమాట, తీరుస్తావా లేదా అన్నట్టుగా అడుగుతారు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అలాగే మాట్లాడతారండి. మా వీధికి రోడ్డు వేస్తావా లేదా అనండి. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి రాణిస్తాడ మళ్ళీ లోపలికి. లోకాధికారుల దగ్గరేమో వంగి వంగి మాట్లాడతారు. దేవుడి దగ్గరికి వచ్చేసరికి చాలా మంది అడిగేది కూడా ఎలా అడుగుతారంటే, రుబాబు ప్రార్థన చేస్తున్నాను, ఈ రోగాన్ని నువ్వు తగ్గించేయి అంటున్నాడు. ఏమన్నా అసిస్టెంట్ ఏంటి నువ్వు ఆర్డర్ వేస్తే తగ్గించేయడానికి? అయినా ఏసునామని గద్దిస్తున్నాను పోవాలి, నువ్వు గద్దిచ్చేస్తే ఎందుకు వెళ్ళిపోద్ది? అంటే దేవుడు అనగానే ఆయన ఆలోచనలు కానీ, ఆయన ఉద్దేశాలు కానీ, ఆయన మనస్సు కానీ సరిగా మనిషి అర్థం చేసుకోలేదు. ఎదురుగ్గా ఉన్న మనిషి అర్థం కాలేదు ఇప్పటికింకా. చాలా మంది భార్యలు అర్థం కాలేదు, చాలా మందికి భర్తలు అర్థం కాలేదు. చాలా మంది తల్లిదండ్రులు అంటారు, మా పిల్లోడు మైండ్ ఇప్పటికీ నాకు అర్థం కాలేదని అంటారు. నువ్వు కన్నోడు, నువ్వు పెంచినోడు, నీ కళ్ళ ముందే ఉంటున్నాడు, నీ కళ్ళ ముందు ఉంటున్నా నీ కొడుకే నీకు అర్థం కాలేదు అంటే
పరలోకంలో ఉన్న దేవుడు నీకు అర్థమయ్యాడా? ఆయన ఆనందాలు అర్థమయ్యాయా? ఆయన ప్రణాళికలు అర్థమయ్యాయా? ఆయన సంతోషాలు అర్థమయ్యాయా? ఆయన ఏ విషయాల్లో బాధపడతాడో నీకు ఏమైనా అర్థమైందా? కనీసం అర్థం చేసుకోవడానికి ఏనాడైనా ప్రయత్నించావా? చాలామంది భార్యలు ఏడుస్తూ అంటారండి, ఎన్నిసార్లు నేను కళ్ళంప నీళ్లు పెట్టుకున్నా మా ఆయన మాత్రం మారడండి, నా మనసులో ఉన్నది అర్థం చేసుకోడండి అంటారు. చాలా బాధపడతారు ఆడపిల్లలు. అలాగే కొన్ని సందర్భాలు భర్తలు బాధపడతారు, నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదండి, బాధపడుతుందండి, నాలో చాలా వేదన నింపుతుందండి. మనిషి నువ్వు అర్థం చేసుకోకపోతేనే మనిషి ఎంత బాధపడితే, మనం దేవుణ్ణి అర్థం చేసుకోకపోతే దేవుడు బాధపడ్డా? మీరు ఆలోచించండి. ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు మనకు అర్థం కాకుండా మన ఇష్టానుసారం మనం జీవించేస్తున్నాం అనుకోండి, మన జీవితాన్ని బట్టి దేవుడు బాధపడతాడా? బాధపడతాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను మీకు అర్థం కావాలి అంటే మీరు కొంచెం కష్టపడాలి అని చెప్పాడు దేవుడు బైబిల్లో. ఇర్మియా గ్రంథం తీయండి అందరు, బైబిల్ ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం తీయండి బైబిల్లో. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా అన్నాడు. చూసారా? నువ్వు భూమి మీద డబ్బును బట్టో, అధికారాన్ని బట్టో, ఆస్తిని బట్టో, ఆరోగ్యాన్ని బట్టో, నీ శరీరానికి ఉన్న రూపాన్ని బట్టో నువ్వు ఉప్పొంగకూడదు, అతిశయించకూడదు. ఆ అతిశయం దేవుడికి ఇష్టం ఉండదు. నువ్వు ఎప్పుడు అతిశయించాలి అంటే చెప్తున్నాడు, ఎంత బాగా చెప్తాడంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయించాలి అన్నాడు. చూసారా? ఆ పదం అంటలేం చేసుకోండి. దేవుడిని ఎలా తెలుసుకోలేటమ్మా? నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అన్నాడు. అంటే దేవుడు పరిశీలిస్తేనే కానీ అర్థం కాడు. దేవుడి మనస్సు నువ్వు పరిశోధిస్తేనే కానీ అర్థం కాదు. నేను ఆదివారం గుడికి వస్తాను, వెళ్ళిపోతాను అంటే నీకు ఎప్పటికీ దేవుడు అర్థం కాడు. ఆయన మనస్సు నీ చేతుల్లో ఉంది, 66 పుస్తకాలుగా బైబిల్. ఆ బైబిల్ను నువ్వు పరిశోధించాలి. ఆ వాక్యాన్ని నిరంతరము నువ్వు చదువుతూ ఉండాలి. దేవుడి మనస్సు కొంచెం నీకు అర్థమవుతుంది. ఎవరైతే చక్కగా పరిశీలనగా దేవుణ్ణి తెలుసుకుంటారో, కింద ఒక మాట ప్రయోగిస్తాడు, నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. అంటే దేవుడికి ఆనందాలు ఉన్నాయట. చూడండి, అట్టి వాటిలో నాకు ఆనందం అన్నాడు. అంటే భూమి మీద ఉన్న ఎవరైనా కూడా దేవుడిని పరిశీలిస్తున్నారు అనుకోండి, అసలు దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఎక్కడుంటాడు, దేవుడు ఎలా ఉన్నాడు, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, ఇగో నేను ఎలా బ్రతికితే దేవుడు ఆనందంగా ఉంటాడా, సంతోషంగా ఉంటాడా, ఈ ప్రకృతి అంతా కూడా ఎలా నడిపిస్తున్నాడు, నేను తింటున్న తిండి ఎక్కడిది, నేను పీల్చుకుంటున్న గాలి ఎక్కడిది, నేను త్రాగుతున్న నీళ్ళు ఎక్కడివి, నాకు ఇచ్చిన ఈ ఊపిరి ఎక్కడిది, నా జీవం, శరీరంలో ఉన్న ప్రతి అవయవం ఎలా పనిచేస్తున్నాయి, ఎంత సిస్టమేటిక్గా దేవుడు ఎలా కట్టాడు నా దేహాన్ని అని నువ్వు ప్రతి సంగతి పరిశీలించి దేవుడిని మహిమపరుస్తూ ఉంటే, అట్టి వాటిలోనట దేవుడు ఏం చేస్తాడట? ఆనందించువాడు. అంటే నీ తండ్రికి ఏమున్నాయి? ఇప్పుడు ఆనందాలు ఉన్నాయి. దేవుడికి ఏమున్నాయమ్మా? ఆనందాలు. మీకు ఆనందాలు ఉన్నాయా లేవా? ఆడపిల్లలకి భర్త చెప్పకుండా పట్టుచీర కొని తెచ్చిస్తాడు అనుకోండి, మొహం ఎలా ఉంటుంది? ఆనందం అంటే అదనమాట అర్థం. మొహం ఎలా వెలుగుతుందండి? నాకు చెప్పకుండా ఏమంటే 5,000 6,000 పెట్టి చీర కొనేసాడు అనగానే మొత్తం ఆ చీర పట్టుకుని ఊరంతా తిరగదండి ఆవిడ. అక్క మీ అన్నయ్య చీర తెచ్చాడు, అక్క మీ అన్నయ్య చీర తెచ్చాడు. ఆనందం చూశారు? నీకు బట్టలు కొనుక్కుంటే ఆనందం. అదే పురుషులు ఏదైనా కొత్త వెహికల్ కొనుక్కున్నారనుకోండి, కొత్త బండి కొనుక్కున్నారనుకోండి, ఆ రోజు వాళ్ళకి ఎలా ఉంటుంది? బండి వేసుకుని ఊరంతా తిరుగుతూ నా కొత్త బండి. బండి కొనుక్కుంటే నీకు ఆనందం, చీరలు కొనుక్కుంటే నీకు ఆనందం. మరి దేవుడికి ఆనందాలు ఉండవా? దేవుడికి సంతోషాలు ఉండవా? దేవుడికి బాధ, పెయిన్ అనేది ఏమి ఉండదా? మనుషులు పాపం చేస్తున్న ప్రతిసారి దేవుడు ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు. పెయిన్, నొప్పి నీకు ఉందా? ఆయనకు ఉంది. నీ పిల్లలు పాడైపోతే నీకు బాధ, నువ్వు పాడైపోతే దేవునికి బాధ.
మరి దేవుని బాధలు, దేవుని ఆనందాలు, దేవుని సంతోషాలు ఎంతమంది అర్థం చేసుకున్నారు? ఆయన ఆనంద పెట్టడానికి ఎంతమంది బ్రతుకుతున్నారు? మీరు చెప్పండి. ఇప్పుడు నన్ను పరిశీలనగా తెలుసుకోవాలి. అలా ఎవరైతే నన్ను పరిశీలిస్తున్నారో వాళ్ళని బట్టి నేను ఆనందపడతాను అంటే, ఈరోజు దేవుణ్ణి ఆనంద పెట్టేవారు ఏరు చెప్పండి భూమి మీద? దేవుడి దగ్గరకు వచ్చి అవసరాలు తీర్చుకునేవారు, దేవుడి దగ్గరకు వచ్చి కోరికలు చెప్పేవారు తప్ప, తండ్రి ఈ జీవితాన్ని బట్టి నిన్ను ఎలా ఆనంద పెట్టాలి, నిన్ను ఎలా సంతోష పెట్టాలి, ఎవరైనా ఉన్నారు ఈరోజు భూమి మీద? ఎవరు ఆలోచిస్తున్నారు? దేవుని పిల్లలారా, దేవుడు నీ వలన సంతోషపడాలి, దేవుడు నీ వలన ఆనందపడాలి. అలా ఆనందపడే జీవితం నువ్వు జీవించాలి. ఆయన ఆనందపడే కార్యాలు నువ్వు చేయాలి. నీ మీద ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, ఎన్నో ఉద్దేశాలు దేవుడు పెట్టుకుని నీకు జన్మించాడు. అదే ఇందాక వాక్యపట్నం చదివించాను. మేకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఈ జీవితం ఎంత విలువైనదో, నీకు ఇవ్వబడిన ఈ ఆయుష్కాలం కానీ, నీకు ఇవ్వబడిన దేహం కానీ, నీకు ఇవ్వబడిన జీవితం కానీ, నీకు ఇచ్చిన కుటుంబం కానీ ఎంత విలువైనదో దేవుడు చెప్తున్నాడు. మేకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. అక్కడ కళ్ళములో ఒకడు పనులు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును అన్నాడు. ఏమంటే నిజంగా ఈ జీవితం ఇవ్వడానికి దేవుడు ఎంత కష్టపడ్డాడో మనకు అర్థం కావడానికి రైతు పడుతున్న కష్టాన్ని కళ్ళ ముందు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే, నాకు తెలిసి ఇక్కడ మీలో చాలా మంది రైతులు ఉండుంటారు. రైతులు ఉన్నారా? ఉన్నారు. మీరు వరి పంట వేసారనుకోండి, లేదా గోధుమ పంట వేసారనుకోండి, ఏదైనా గింజలు పప్పు ధాన్యాలు పంట వేసారనుకోండి, ఆ పంట కళ్ళములోనికి రావాలి అంటే దాని వెనకాల రైతు ఎంత కష్టపడతాడు? కష్టం ఉంటుందా? ఈజీగా పంట కళ్ళంలోకి వస్తుందా? రాదు కదండి. దుక్కు దున్నాలి, నీళ్లు పెట్టాలి, విత్తనాలు వెయ్యాలి, ఆ విత్తనాలు మొక్క అయ్యేంత వరకు చంటి పాపను కాపాడినట్టుగా కాపాడాలి, ఎరువులు వెయ్యాలి, పురుగులు ఏమైనా పట్టేస్తే పురుగు మందులు కట్టాలి, రాత్రి పగలు నిద్రాహారాలు మాని పొలం అనుకుంటూ ఆ పొలం చుట్టూ చంటిపిల్ల చుట్టూ తిరిగితే, కలుపులు తీస్తే, నీళ్లు పెడితే, ఎరువులు వేస్తే, రాత్రి పగలు నిద్ర మానేసి పొలాన్ని కాపాడితే ఒక 4 నెలలకో 5 నెలలకో కళ్ళంలోనికి ఏమొస్తుంది? పంట. కళ్ళంలోనికి గింజలు వచ్చాయంటే దాని వెనకాల ఎవరి కష్టం ఉంది? రైతు కష్టం. ఇప్పుడు దేవుడు కళ్ళములోనికి పంట రావడానికి రైతు ఎలాగైతే కష్టపడ్డాడో మన గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ఒకడు కళ్ళములో తన పంటను కూర్చున్నట్లు యెహోవా మనలందరినీ కూడా సమకూర్చాడు. భూమి మీద నువ్వు పుట్టావు అంటే రైతు కష్టపడితే గింజ ఎలాగొచ్చిందో, పరలోకంలో దేవుడు కష్టపడితే నీకు దేహం వచ్చింది. తల్లి గర్భంలో 9 నెలలు ఆయన కష్టంతో, ఆయన రెక్కలు ముక్కలు చేసుకుని ఆయన స్వహస్తాలతో నీకు జీవితాన్ని ఇచ్చాడు, నీకు దేహాన్ని ఇచ్చాడు, నీ దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని బిగించాడు. 9 నెలలు కంటికి రెప్పలా కాపాడాడు తల్లి గర్భంలో. నీకు నీళ్ళు ఇచ్చింది ఆయనే, అక్కడ నీకు ఆహారం పెట్టింది ఆయనే, నీకు ధైర్యం చెప్పింది ఆయనే, నీకు జీవితాన్ని ఇచ్చింది ఆయనే. భూమి మీదకి వెళ్ళిన తర్వాత నువ్వు పాలు త్రాగాలి అని పాలు త్రాగే విద్యను తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీకు నేర్పింది ఆయనే. అంత కష్టపడితే అంతలాగా నిన్ను తయారు చేస్తే భూమి మీదకి వచ్చావు. నీ వెనక నా కష్టం ఉంది, మర్చిపోయావేమో అంటున్నాడు. కళ్ళములో ఒకడు పనులు సమకూర్చినట్లుగా దేవుడు యెహోవా మనలందరిని భూమి మీదకి తన కష్టంతో పంపిస్తుంటే, పంట కష్టపడి పండించిన పంట రైతుకు ఉపయోగపడాలి. యెహోవా సమకూర్చిన మానవ జాతి అనే ఈ పంట ఎవరికి ఉపయోగపడాలి? దేవునికి ఉపయోగపడాలి. ఉపయోగపడుతుందా? దేవునికి ఉపయోగపడే మనుషులేరు చెప్పండి. ఈరోజు మనుషులు మృగాలుగా తయారైపోలేదండి. వ్యభిచారాలు చేసేవాళ్ళు, నరహత్యలు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవారు, చంపుకునేవాళ్ళు, చచ్చేవాళ్ళు. ఈ మధ్యకాలంలో చావులు ఎంత ఈజీ అయిపోయినాయి అంటే, మన ఈ మధ్యకాలంలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్ రాకమునిపే నేను ఫెయిల్ అయిపోతానేమో అన్న భయంతో చచ్చిపోయాడు ఒకడు. చూసారా? దేవుడు జన్మిస్తే మార్కుల కోసం చచ్చిపోతావా? దేవుడు జన్మిస్తే ఏమంటావు, ఏదో ఒక స్త్రీని ప్రేమిస్తాడు, ఒక పురుషుని ప్రేమిస్తారు, వాళ్ళు దక్కకపోతే లవ్ ఫెయిల్యూర్ అట, చచ్చిపోతారట. ఇందాక మేము వస్తున్నప్పుడు మరీ దారుణమైన వార్త చూసాం, న్యూస్. బండి కొనివ్వలేదని చచ్చిపోయాడటండి, బండి కోసం. ఏంటి చావులు అంటే, వాడి జీవితం ఏంటో వాడికి సరిగా అర్థం కాలేదు. వాడి జీవితాన్ని దేవుడు ఎంత కష్టపడిచ్చాడు వాడికి అర్థం కాలేదు.
కళ్ళములో ఒకడు పంటను సమకూర్చినట్లుగా యెహోవా మనల్ని ఏం చేశాడు? సమకూర్చాడు. జీవితం వెనకాల దేవుడు కష్టం ఉంది. నువ్వు భూమి మీదకి వస్తావు అని నువ్వు రాకమునిపై ఇంత పెద్ద విశ్వాన్ని కట్టి, ఈ విశ్వంలో నీకు అవసరమైన పంచిపోతాలను పెట్టి, నీకు తిండి గాలి అన్నీ కూడా నీకు సమయానికి అనుకూలంగా అమర్చి వాటన్నిటిని కలిగించి నడిపించి కష్టపడుతుంటే, దేవుడు ఇచ్చిన ఈ జీవితం, దేవుడు కష్టంతో కొనసాగుతున్న ఈ జీవితం దేవుడికి ఏం ఉపయోగపడుతుంది మీరు చెప్పండి? అక్కడ ఎంత బాగా మాట్లాడతారు చూడండి. అక్కడ మళ్ళీ చదువుతారా తర్వాత మాట, అక్కడ ఎంత బాగుందో. అయితే వారు, అంటే దేవుడు పుట్టించిన ఈ మానవ జాతి, అయితే వారు ఆయన తలంపులు తెలుసుకోలేదట. ఎవరి తలంపులు? ఇప్పుడు చెప్పండి, దేవుడు అర్థమయ్యాలంటున్నాడా? మీరు నన్ను అర్థం చేసుకోలేదు అంటున్నాడా? నా తలంపులు మీరు తెలుసుకోలేదు, నా ఆలోచనలు మీరు తెలుసుకోలేదు, నా ఉద్దేశాలు మీరు తెలుసుకోలేదు. ఆయన తలంపులు వారు తెలుసుకొనుకున్నారు. తర్వాత ఆయన ఆలోచనలను వారు చూసారా? నీ మీద దేవుడికి కొన్ని ఆలోచనలు ఉన్నాయట. నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి ఎప్పుడు నీ ఆలోచనలు ఆయనకి చెప్తావు తప్ప, నా జీవితం పట్ల మీ ఆలోచనలు ఏంటి తండ్రి అని ఎవడు అడుగుతాడండి ఈరోజు భూమి మీద? నన్ను ఎందుకు పుట్టించారు తండ్రి? నా జీవితం ఏంటి తండ్రి? నన్ను ఏ పని చేయమంటారు తండ్రి? నన్ను ఇంత కష్టపడి నాకు జన్మిచ్చారు కదా, ఈ జన్మ ద్వారా మీరు ఏ మహిమ పొందాలనుకుంటున్నారు? ఏ పని నిమిత్తం భూమి మీదకి నన్ను పంపించారు? మీ ఆలోచన ఏంటి? మీ తలంపు ఏంటి నా జీవితం మీద అని అడిగేవాడు లేకపోగా, వాడి జీవితాన్ని వాడికి ఇష్టం వచ్చినట్టుగా డిజైన్ చేసుకుంటాడు. అవన్నీ పట్టుకొచ్చి ఎవరి దగ్గర పెడతాడు? నాకు భూములు ఈ తండ్రి, నాకు ఉద్యోగాలు ఈ తండ్రి, నాకు చదువులు ఈ తండ్రి, నేను ఇది చేయాలనుకున్నాను తండ్రి, నేను అది చేయాలనుకున్నాను తండ్రి. అన్నీ నువ్వే చేయాలనుకుంటే, అన్నీ నీకు ఇష్టమైనవే చేస్తూ ఉంటే, మరి నీకు జన్మించిన దేవుడికి నీ జీవితం మీద ఇష్టాలు ఉండవా? ప్రణాళికలు ఉండవా? సంతోషాలు ఉండవా? ఆనందాలు ఉండవా? ఎప్పుడూ నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి నీ ఆనందాలు కోరుకుంటున్నావు. మరి నీ జీవితం నుంచి దేవుడికి రావాల్సిన ఆనందాలు, సంతోషాలు ఏమండి? ఇప్పుడు 4 రోజులు సభలు జరుగుతున్నాయండి. కొంతమంది పిల్లలు కలిసి 4 రోజులు సభలు పెడతారు. ₹1000 ఖర్చు అవుతుంది. ఆ ₹1000 ఖర్చు ఎవరిని ఆనంద పెట్టడానికి పెడుతున్నారు? వాళ్ళ ఆనందం కోసమా, దేవుడు ఆనందం కోసమా? వాక్యం చెప్పబడుతుంటే మనుషులు మారతారు. మనుషులు మారితే ఎవరు ఆనందపడతారు? దేవుణ్ణి ఆనంద పెట్టే కార్యక్రమాలు ఇవి. ఈ 4 రోజులకి 60,000, 70,000, 80,000 ఖర్చు అయింది అనుకోండి. ఆ ఖర్చుతో వాళ్ళు బంగారం కొనుక్కుంటే వాళ్ళు ఆనందంగా ఉంటారు కదా, లేదా వాళ్ళు బండి కొనుక్కుంటే వాళ్ళు ఆనందంగా ఉంటారు కదా, ఇంట్లో ఉన్న పిల్లలకి ఏదో వస్తువులు కొంటే పిల్లలు ఆనందంగా ఉంటారు కదా. లేదే, దేవుణ్ణి అర్థం చేసుకున్నారు, దేవుడు మనసు అర్థం చేసుకున్నారు, దేవుడు ఆలోచనలు అర్థం చేసుకున్నారు, దేవుడు తలంపులు అర్థం చేసుకున్నారు. ఎప్పుడు మేము సంతోషంగా ఉండటం కాదు, మమ్మల్ని పుట్టించిన దేవుణ్ణి కూడా మేము ఏం చేయాలి? ఆనంద పెట్టాలి. సభలు, ఖర్చు, పని, కష్టం ఎవరి కోసం? దేవుణ్ణి ఆనంద పెట్టడం కోసం. మరి నీ జీవితం, నా జీవితం, దేవుణ్ణి ఎక్కడి వరకు అర్థం చేసుకున్నాం? దేవుడు మనసు మనకు ఎంతవరకు అర్థమయ్యింది? దేవుడు ఉద్దేశాలు మనకు ఎంతవరకు అర్థమయ్యాయి? దేవుడు ఆలోచనలు మనకు ఎంతవరకు అర్థమయ్యాయి? దేవుడు ఎంత బాధపడిపోయాడు తెలుసండి బైబిల్లో. అసలు బాధది ఎంత బాధపడుతున్నాడంటే, అసలు నేను పడుతున్న కష్టం కానీ, నేను మీకోసం చేస్తున్న త్యాగం కానీ, మీకోసం నేను కన్న కలలు కానీ మీరు ఏమీ నన్ను అర్థం చేసుకోవటం లేదని బాధపడుతున్నాడండి దేవుడు. బాధపడుతున్నాడు దేవుడు. ఇర్మియా గ్రంథం తీయండి ఒకసారి. ఇర్మియా గ్రంథం ఎంత బాధపడుతున్నాడో నిజంగా ఆ వచనం అర్థమైతేనండి ఈ రోజు నుంచి అందరూ బైబిల్ చదువుతారు. మంచి దైవజనుడి దగ్గరకు వచ్చి, ఏమంటే దేవుడు ఇష్టాలేంటో మాకు చెప్పండి, దేవుడు సంతోషాలేంటో మాకు చెప్పండి. ఎందుకంటే మా విషయంలో దేవుడు బాధ పెడతాడండి, మేము ఆయన బాధ పెట్టకూడదండి. ఎందుకంటే మమ్మల్ని కన్నవాడు కదా, మా కోసం విశ్వాన్ని చేసినవాడు కదా, మా జీవితాన్ని ఇచ్చినవాడు కదా. ఆయన బాధ పెడితే చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతాం కదా. దేవుడు ఆలోచనలు ఏంటి, దేవుడు ఉద్దేశాలు ఏంటి, దేవుడు సంతోషాలు ఏంటి, అసలు నేను ఎందుకు పుట్టాను, నేను ఏం పని చేయాలి అని నిజాన్ని ఎరిగిన ప్రతి వాడు సేవకుడి దగ్గరకు వచ్చి చక్కగా బైబిల్ నేర్చుకుని దేవుడి చిత్తాన్ని, దేవుడి ఇష్టాన్ని నెరవేరుస్తాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం చూడండి బైబిల్లో. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం చదువుతున్నారు. ఈ తరము వారలారా, యెహోవా సెలవిచ్చిన మాట లక్ష్య పెట్టండి. నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతినా. చూసారా, నేను నా ప్రజలకి ఇశ్రాయేలులకి, సంఘానికి, నా పిల్లలకి అరణ్యము వలెనైతినా, అరణ్యంలో మారిపోయానా అంటే అర్థం ఏంటో తెలుసండి?
చాలా బాధపడుతున్నాడు అక్కడ దేవుడు. నా పిల్లలకి నేను అరణ్యంలో మారిపోయానా అంటున్నాడు. అరణ్యము అనగానే అర్థం ఏంటంటే అడవి, అర్థం కానిది అని అర్థం. మిమ్మల్ని తీసుకెళ్ళి నల్లమల ఫారెస్ట్లో మధ్యలో వదిలేశారనుకోండి, మీకు దారి తెలుస్తుందా? దారి తెలుస్తుందా? అడవిలో ఎక్కడేముంటాయి మీకు ఏమైనా అర్థమవుతాయా? అర్థం కావు. అడవి అనగానే గజిబిజి, అర్థం కాదు. నేను నా పిల్లలకి ఇశ్రాయేలుకి అరణ్యంలో మారిపోయానా అంటే నేను ఏమి అర్థం అవట్లేదా వాళ్ళకి? నా ఉద్దేశాలు అర్థం కావా? నా తలపులు అర్థం కావా? నా దగ్గరకు వచ్చి అవసరాలు తీర్చుకునే వెళ్ళిపోతారా? నన్ను ఎప్పుడూ కాపాడమనే కోరుకుంటారా? నా గురించి ఏమి అర్థం చేసుకోరా? నా మనస్సు ఏంటో అర్థం చేసుకోరా? నా ఆలోచనలు ఏంటో అర్థం చేసుకోరా? నా ఉద్దేశాలు అర్థం చేసుకోరా? నన్ను సంతోష పెట్టరా? నన్ను ఆనంద పెట్టరా? నేను ప్రతి విషయంలోనూ వాళ్ళని సంతోష పెడుతున్నానే. నేను ప్రతి విషయంలోనూ వాళ్ళని ఆనంద పెడుతున్నానే. ఎవడు మీకు మాట చెప్పనా? దేవుడు ప్రతి క్షణం మనల్ని సంతోష పెడుతున్నాడండి. నిజమా కాదు మీరు చెప్పండి? ఊపిరి పీల్చుకున్నప్పుడు ఎలా ఉంటుంది? ఎలాగో ఒకసారి ఊపిరి పీల్చుకోండి, ఎలాగుంది? హాయిగా ఉంది. ఒకసారి ముక్కు ఎలా మూసుకోండి, ముక్కు మూసుకోండి. హాయిగా ఉంటుందా, బాధ కింద ఉంటుందా? ఉక్కిరి బిక్కిరి అయిపోదండి. అంటే నువ్వు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నావు అంటే ఏం కావాలి? గాలి. ఎక్కడది గాలి? గాలి ఎక్కడ చెప్పండి? చదువుకున్న పిల్లలు ఉన్నారు ఇక్కడ ఎవరైనా? వాళ్ళని అడగండి గాలి ఎక్కడదని. వాళ్ళలో పాత సుత్తి సూత్రం చెప్తారు. గాలి ఎక్కడదని పిల్లల్ని అడిగామనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? చెట్లు ఇస్తున్నాయి మమ్మీ అంటాడు. గాలి ఎవరు ఇస్తారట? మీరు కూడా ఎంతకాలం ఇదే నిజం అనుకున్నారు కదా? చెట్లు గాలి ఇస్తాయా? బాగా ఆలోచించండి. చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే చేయొద్దండి. చెట్లు గాలి ఇస్తాయా? కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇస్తాయా ఇవ్వా? ఇస్తాయి. కానీ జాగ్రత్తగా వినండి. గాలి మనకి గాలి ఇవ్వాలి అంటే ఏ గాలి ఇస్తుంది? గాలిలో రకాలు ఉన్నాయి. మళ్ళీ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, అలాగే హైడ్రోజన్ అని, గాలిలో నైట్రోజన్ అని, ఇవన్నీ గాలిలో రకాలు. మనమేమో ఆక్సిజన్ అనే గాలి పీల్చుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలేస్తాం. చెట్టు ఏం చేస్తా తెలుసా? మనం వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ ఇస్తుంది. జాగ్రత్తగా వినండి. మనకు అవసరం లేనిది మనం వదిలేసాం, దానికి అవసరం లేనిది అది వదిలేసింది. ఇప్పుడు నాకు గాలి కావాలి, చెట్టు కూడా ఏం కావాలి? గాలి కావాలి. నాకు ఆక్సిజన్ కావాలి, దానికి ఏం కావాలి? కార్బన్ డైఆక్సైడ్ కావాలి. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ రెండాటిని తయారు చేసింది ఎవరు? చూసారా? ఇంతకాలం గాలి దేవుడు ఇచ్చాడని అని చప్పట్లు కొట్టాడు ఎవడైనా? ఎవరు కొడతారండి? ఎవరు కొట్టలేదు. గాలి చెట్లు ఇస్తున్నాయి, చెట్లు పెంచండి అంటాడు. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ ఇస్తాయి. చెట్లు గాలి ఇవ్వవు. వాటికి అవసరమే గాలి, నీకు అవసరం. వాటికి నీళ్ళు అవసరం, నీకు నీళ్ళు అవసరం. మనకి నీళ్ళు లేకపోతే మనం బతుకుతామా? బతకం. చెట్లకి నీళ్ళు లేకపోతే చెట్లు బతకం. చెట్లని నిన్ను కలిపి బ్రతికిస్తున్నది ఎవరు? దేవుడు. మీకు అర్థమవుతున్నాడా నెమ్మదిగా? దేవుడు కష్టాలు అర్థమవుతున్నాయా? నిన్ను పెంచడానికి చుట్టూ ఎంత ఎంత కష్టాన్ని పడుతున్నాడో నీకేమైనా అర్థమవుతుందా? నేను అరణ్యంలో మారిపోయానా? వాళ్ళు పీల్చుకుంటున్న గాలి నా కష్టం కదా, నేను అర్థం అవటం లేదా వాళ్ళకి? ఎంత సంతోషపడతాడో తెలుసండి దేవుడు. ప్రతి ఆదివారం బాగా వినండి, ప్రతి ఆదివారం భోజనంలో ఏ కూర ఉండాలి మనకి? సో టక్కమని చెప్పారు చూసారా? ఏ కూర ఉండాలి? మటన్ కూర. మటన్ కూర అలా కలుపుకుంటుంటే నోట్లోంచి ఏమొస్తుంది? ఎందుకు కోరుతున్నాయి? అదే కాకరకాయ కలిపేలాగా, బాబు ఏట్రా బాబు ఎప్పుడు తినేసి లోపలికి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉంటుంది. అదే మటన్ కలుపుతుంటే ఉల్లాసం. బాబా స్మెల్కి, వాసనకి, మటన్ అండి. ఏమన్నా మటన్ చేసి నువ్వు ఉల్లాసంగా ఉండాలని, నువ్వు సంతోషంగా ఉండాలని నీకు మటన్ ఇచ్చింది ఎవరు? దేవుడు కదా. నిన్ను ఉల్లాస పెడుతున్నాడు కదా. నువ్వు తింటున్నప్పుడు నువ్వు సంతోష పెడుతున్నావు కదా. మటన్ ఇచ్చి నన్ను సంతోషపెట్టిన దేవా, నిన్ను ఎలా తండ్రి సంతోష పెట్టాలి? ఎవరైనా ప్రార్థన చేశారో ఒక చేయొద్దండి. మటన్ ఇచ్చి నన్ను సంతోష పెట్టావు కదా, నిన్ను ఎలా సంతోష పెట్టాలని అడుగుతారు ఎవరైనా? పిల్లల్ని ఇచ్చావు కదా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. బిడ్డను చూడగానే మీకు ఏం కలిగింది? తల్లికి
సంతోషం. మరి బిడ్డనిచ్చి నిన్ను సంతోషపెట్టాడు, నువ్వు ఏమిచ్చి సంతోషపడతావు దేవుణ్ణి? మేము ఎప్పుడూ లాక్కోవడం తప్ప ఇవ్వటం అలవాటే లేదు. నిన్ను బట్టి సంతోషపడిపోతాడా దేవుడు? నిన్ను బట్టి ఆనందపడిపోతున్నాడు అనుకున్నావా? జాగ్రత్తగా వినండి చివరి వరకు ప్రసంగం. మనిషికి అసలు దేవుడు అర్థం అవ్వలేదండి. దేవుని సంతోషపెట్టడానికి పుట్టానన్న కాన్సెప్టే బుర్రకెక్కలేదు. ఇంకేమి నిన్ను బట్టి ఆనందం దేవుడికి? అసలు నీకు ఆయన మనసే అర్థం అవ్వలేదు. అక్కడికి వచ్చే నిందా చదువుకున్న మాటకి 2వ అధ్యాయం 31 ఇర్మీయా గ్రంథం, నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలనైతినా, అరణ్యంలో మారిపోయానా? నేను పడుతున్న కష్టాలు వాళ్ళకి తెలియదా? వాళ్ళని ఎంత సంతోషపెడుతున్నాడో వాళ్ళకి అర్థం కావట్లేదా? నా శ్రమ, నా కష్టం, నా ప్రేమ, వాళ్ళ మీద నేను చూపుతున్న దయ, వాళ్ళ పట్ల నేను చేసిన ఇంత పెద్ద విశ్వం, నా కష్టం, నా పని, వాళ్ళకి ఏమీ అర్థం అవటం లేదా? నన్ను అర్థం చేసుకోవట్లేదంటే మనుషులు అంటున్నాడు. ఇశ్రాయేలుకు నేను అరణ్యం వలనైతినా. నెక్స్ట్ తర్వాత ఇంకోటి అడుగుతున్నాడు చూడండి, గాఢాంధకారపు దేశము వలనైతినా అన్నాడు. చూసారా? గాఢాంధకార దేశంలో మారిపోయాను నేను. గాఢాంధకార దేశం అంటే అర్థమేంటి తెలుసా? చెమ్మ చీకటి. చీకటిలో మనకి ఏమైనా కనపడతాయా? కనపడవు. నేను వాళ్ళకి ఏమైనా చీకటితో నిండిపోయిన దేశంలో మారిపోయానా? నేను కనపడటం లేదా వాళ్ళకి? నా క్రియలు కనపడటం లేదా? సూర్యుడు వస్తున్నాడంటే నా కష్టం కనపడటం లేదా? వర్షాలు పడుతున్నాయంటే నా కష్టం నేను కనపడటం లేదా? నా పని, నా శ్రమ, నా ప్రేమ, నా కష్టము వాళ్ళకి కనపడటం లేదా? ఇవన్నీ కనపడాలి కదా. ప్రకృతి నీకు సేవ చేస్తుంది అంటే దానిని నడిపిస్తున్న వాడిని నేను, చేసిన వాడిని నేను వాళ్ళకి అర్థం అవటం లేదా? నేను వాళ్ళకి కనపడటం లేదా? దేవుడు ఎంత బాధపడుతున్నాడండి. నన్ను అర్థం చేసుకోలేదు పిల్లలు అంటున్నాడండి. అరణ్యంలో మారిపోయానా? గాఢాంధకార దేశంలో మారిపోయానా? కిందకి వెళ్ళేసరికి ఇది అంతా ఎందుకు చెప్తున్నాడంటే, కింద ఒక మాట అంటాడు చూడండి, మేము స్వేచ్ఛగా తిరుగులాడవారమైతిమి, ఇకను నీ వద్దకు రామని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు. ఏం చెప్తున్నాడు దేవుడితో? మేము స్వేచ్ఛగా తిరగాలి, ప్రార్థనలకు రావడానికి మాకేం లేదు, టైం లేదు, ఇష్టం లేదు. బైబిల్ చదువుకోవడానికి మేము రాము, బైబిల్ తరగతులకి మేము రాము, ప్రార్థనలు పెడితే మేము రాము, ఆదివారం ఆరాధనకి మేము రాము. ఎందుకు రామంటే మేము స్వేచ్ఛగా తిరగాలి కదా. తిరుగుడికి అలవాటు పడిపోయాం కదా, లోకంలో పడిపోయాం కదా. లోకంలో ఉన్నవన్నీ అనుభవించడానికి, తినడానికి, సంతోషించడానికి, సినిమాలకి, షికార్లకి, విందులకి, వినోదాలకి తిరగాలి కదా. మేము దేవుడి దగ్గరికి రావడానికి మాకేం లేదు, టైం లేదు. ఓ మాట అడగనండి, తిరగాలి అంటే నీలో ఏముండాలి? ఊపిరి ఉండాలి, ప్రాణం ఉండాలి. ఆ ప్రాణం ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లో ఉంది. నువ్వు తిరుగుతానన్నప్పుడు నా దగ్గరికి రాకుండా నువ్వెందుకురా తిరగాలని ప్రాణాన్ని ఆపేస్తే తిరుగుతాడా? శవం పెట్టిలో పడుకుంటాడు. వెళ్ళి తెల్లారేసరికి టెంట్ అడిపోద్ది, ఇంటి ముందు పెట్టొచ్చేస్తుంది. స్నానం చేయించి ఎక్కడ పడుకోబెడతారు? పెట్లో పడుకోబెడతారు. రానన్నావు కదరా, ఎక్కడ తిరుగుతావు రా, నన్ను వదిలన్నాడు అనుకోండి దేవుడు. ప్రేమమయుడు గనక ఇగో ఇలా సువార్త సభలు పిలుస్తున్నాడు, రారా నా దగ్గరికి రా, నా మాటలు విను, నీ బ్రతుకును మార్చుకో, నాకు అనుకూలంగా జీవించు, ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టు, నేను కోరుకున్నట్టుగా బ్రతుకని ఇలా సభలు పెట్టి, ఎవరినో కష్టాలు పెట్టి, ఎవరి సొమ్మునో ఖర్చు పెట్టి వాళ్ళు త్యాగాలు చేస్తుంటే వాళ్ళ త్యాగాలతో ఈ సువార్త సభల ద్వారా పిలుస్తున్నాడు. రండి రండి రండి, నా సన్నిధికి రండి, నా మాటలు వినండి, నన్ను అర్థం చేసుకోండి, నేనిచ్చిన జీవితం అది, నాకు అనుకూలంగా బ్రతకండి అని పిలుస్తున్నాడు. దేవుడు పిలుస్తుంటే ప్రజలు ఏమంటున్నారట? మేము స్వేచ్ఛగా తిరుగులాడవారమైతిమి, ఇకనో నీ యొద్దకు రామని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు. కన్యక తన ఆభరణములను మరుస్తుందండి. ఆడపిల్ల ఒంటి మీద పెట్టుకునే ఆభరణాలు మర్చిపోద్దా? చెవులీలు, ముక్కులు మర్చిపోద్దా? గాజులు మర్చిపోద్దా? మర్చిపోదు. కన్యక తన ఆభరణాలు మర్చిపోదు. కానీ నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను బాబ్బా, ఏమర్థమైందో మీకు? ఏమర్థమైందో? నన్ను మర్చిపోయారు, నన్ను మర్చిపోయారు, నన్ను మర్చిపోయారు, నా దగ్గరికి రానంటున్నారు. కన్న తల్లినో కన్న తండ్రినో కొడుకు మర్చిపోతే తల్లి తండ్రి ఏమంటారు చెప్పండి? నువ్వెవరమ్మా నేను మర్చిపోయాను అన్నాడు అనుకోండి, తల్లి దగ్గరికి వచ్చి కొడుకు లాగి దవడ మీద కొడేస్తుంది ముందు. నన్ను మర్చిపోయావా? పాలిచ్చింది నేనే కదా,
పెంచింది నేనే కదా, స్నానం చేయించింది నేనే కదా, చిన్నప్పటి నుంచి నిన్ను చేతులు పట్టుకుని అడుగులు నేర్పించింది నేనే కదా. నన్ను మర్చిపోయేవరా? కోపం వస్తుందా రాదా? వస్తుంది. ఇప్పుడు ప్రజలందరూ దేవుణ్ణి ఏం చేశారట? మర్చిపోయారు. ఎంత బాధండి దేవుడికి. అది చెప్తున్నాను ఇందాక, దేవుడి ఆనందాలు అర్థం అవ్వలేదు, దేవుడి బాధలు అర్థం అవ్వలేదు. ఈ గ్రామంలో దేవుడి దగ్గరికి రాక ఎంతమంది అయితే తిరుగుతున్నారో వాళ్ళందరూ దేవుడిని మర్చిపోయారు. వాళ్ళందరి విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు బాధపడుతున్నాడు. నిజంగా నువ్వు ఆయన మనసు అర్థం చేసుకుంటే, ఆయన ఆవేదన అర్థం చేసుకుంటే, ఇలా దేవుణ్ణి విడిచి తిరుగుతున్న వాళ్ళందరినీ నువ్వు ఎక్కడికి నడిపించాలి? ఇప్పుడు దేవుని మందిరానికి నడిపిస్తే, దేవుడి సంఘానికి నడిపిస్తే, అప్పుడు నీకు ఎవరు అర్థమయ్యారు తెలుసా? దేవుడు అర్థమయ్యాడు. మనం నడిపించే వాళ్ళమా? నిజాలు మాట్లాడుకుంటే చాలా చోట్ల సేవకుల పరిస్థితి ఏంటంటే, నడిపించటం అలా గురించి లోపల ఉన్న వాళ్ళు ఉంచటం లేదు. గొడవలు ఆడుకుని, యుద్ధాలు చేసుకుని, ఫైటింగ్లు చేసుకుని, ఈ కుటుంబం కొట్టుకుంటారు, వీళ్ళిద్దరూ ఒకటైపోతారు. వీళ్ళు సగం గుంపు, వాళ్ళలో సగం గుంపు, వాళ్ళు వస్తే మేము రావని వీళ్ళు సగం మంది బయటికి వెళ్ళిపోతున్నారు. చాలా చోట్ల జరుగుతున్నాయి ఇవి. దేవుడి దగ్గరికి మనిషి ఎందుకు వస్తాడో దేవుడే చెప్పాడు. ఎందుకు వస్తాడో తెలుసా? ఒకసారి ఇదే ఇర్మియా గ్రంథంలో మీరు 6వ అధ్యాయం ఒకసారి రండి. 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయానికి రండి. 10వ వచనం చదువుతాను. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నారండి. విందురని నేను ఎవరితో మాట్లాడేదును, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనస్సులను సిద్ధపరచుకొనలేదు కనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై. అండర్లైన్ చేయండి. దేవుడి వాక్యం మీదట తన పిల్లలైన మనుషులకు ఏమి లేదట? వాక్యం అంటే సంతోషం లేదా? లేదు. వాక్యం అంటే సంతోషం లేదు. ఏమండి, ఇక్కడ సువార్త సభలని కన్వీనర్లు పాపం ఇంటింటికి తిరిగి పాంప్లెట్లు ఇచ్చి సభలు ఉన్నాయిరండి అంటే చాలా మంది విన్నారండి. విన్న వాళ్ళు అందరూ వచ్చారండి సభకి? వచ్చారా? కన్వీనర్లు అడుగుతున్నాను, మీరు పాంప్లెట్లు ఇచ్చిన వాళ్ళు అందరూ వచ్చారండి? రాలేదు. ఇంకో మాట చెప్పనా? ఇదే శామ్యూల్ గారు రేపు చర్చి పక్కనే రేపు మీటింగ్ ఉంది, వచ్చిన వాళ్ళందరికీ 1 గ్రాము బంగారం ఇస్తున్నాం అన్నాడు అనుకోండి. గ్రౌండ్లో ఎంతమంది ఉంటారు? గ్రౌండ్ పడుతుందా? పట్టదు. గ్రామ్ బంగారం అంటే పరిగెత్తుకుని వస్తారా? ఆ బంగారం పెట్టుకోవడానికి ఈ దేహాన్ని చేసిన దేవుడు నా మాటలు చెప్తానంటే వస్తారా? ఎంత బాధ రాస్తున్నాడు చూసారా? ఎంత బాధపడుతున్నాడు చూసారా దేవుడు? వారు నా వాక్యములందు వాళ్ళకి సంతోషం లేదు. తిండంటే సంతోషం, బట్టలంటే సంతోషం, బంగారం అంటే సంతోషం, లోకంలో ఉన్న మట్టిలో నుండి పుట్టిన ప్రతిదీ సంతోషమే, కానీ సమస్తాన్ని కలిగించిన నా మాట అంటే వాళ్ళకి ఏమి లేదంటున్నాడు? సంతోషం లేదు. సంతోషించకపోగా బలవంతంగా కూర్చోబెట్టి చెప్తుంటే వాక్యాన్ని ఏం చేస్తున్నారట? తృణీకరిస్తున్నారు. వదిలండి, మీ ప్రసంగాలు వద్దు, మీరు వద్దు, టైం అయిపోయింది, మమ్మల్ని పంపించండి, మాకు అర్జెంటుగా భోజనాలు పెట్టాను, మేము ఇంట్లోకి వెళ్ళి పడుకోవాలా? ఏమంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ప్రేమిస్తున్నారా? మీ అందరికీ వాక్యం అంటే సంతోషమేనా? ఇష్టమేనా? ఆలోచించుకుని చెప్పండి. ఇష్టమేనా? ఇష్టమే. ఇప్పుడు టైం ఎంత అయింది? 10 అయింది. నేను 12 గంటల వరకు చెప్పాను. ఇష్టం అన్నోళ్ళు ఇప్పుడు చేయొద్దండి. నిజంగానేనా? దేవుడి పిల్లలారా, వాక్యాన్ని మనం ఎంత సంతోషంగా వింటే దేవుడు మనల్ని అంత సంతోషపరుస్తాడు, భూమి మీద అంత ఆనందంగా ఉంచుతాడు మిమ్మల్ని. ఎందుకంటే ఆయన మాటే కదండి మనకి జీవం. ఆయన మాటే కదా ఇంత పెద్ద ప్రకృతిని కలిగించింది. ఆయన మాట సెలవిచ్చాడంటే నీ బ్రతికే మారిపోద్ది. అంత శక్తి కలిగిన దేవుడు మాటలు మనకు వినపడుతున్నప్పుడు మనం భక్తితో ఉండాలి కదా, మర్యాదతో ఉండాలి కదా, క్రమంగా ఉండాలి కదా, పద్ధతిగా ఉండాలి కదా. కానీ మనుషులట ఆయన వాక్యమునందు సంతోషము లేని వారే ఆ వాక్యాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారట? తృణీకరిస్తున్నారు. వెంటనే కింద అంటున్నాడు, ఈ వాక్యాన్ని ఎవడైతే తృణీకరించాడో వాళ్ళ మీద నేను క్రోధముతో నిండి ఉన్నాను అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడి కోపం ఎప్పుడు వస్తుందో చెప్పండి? దేవుడి వాక్యాన్ని ఎవడైతే తృణీకరిస్తాడో, దేవుడి వాక్యాన్ని ఎవడైతే వద్దంటాడో వాడి మీదకి ఏం దిగుతుందట? క్రోధం, ఉగ్రత,
ఫస్ట్ దినం మీరు ఉండుంటారు. మనిషి మృగంగా మారిపోతే దేవుడు నాకు వాక్యం వద్దని మృగం లాంటి క్యారెక్టర్ కనుక నువ్వు చూపించావా, మృదువైన స్వభావంగా నువ్వు మారలేదా, వాక్యానికి ఎదురాడుతున్నావా, వాక్యానికి ఎదురు నిలబడుతున్నావా, దేవుడు క్రోధం, దేవుడు ఉగ్రత మనిషి మీదకి దిగుతుంది. అదే అంటున్నాడు అక్కడ, నేను క్రోధం. దేవుడికి కోపం వస్తుందా? వస్తుంది. దేవుడికి ఆనందం ఉందా? ఉంది. దేవుడికి బాధ ఉందా? ఉంది. ఎన్ని కనపడుతున్నాయి చూసారా దేవుడు వాక్యంలోకి వెళ్తుంటే మీకు. ఇలా దేవుడిని అర్థం చేసుకోవాలన్నమాట. నేను దేవుడికి వాక్యం వినకపోతే దేవుడికి కోపం వస్తుందా? అమ్మో, నేను వాక్యం వినేస్తానండి, నేను బైబిల్ చదువుకుంటానండి, దేవుడి వాక్యాన్ని తృణీకరించనండి, దానికి ఎదురాడనండి, ఎదురు చెప్పనండి దానికి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి దేవుడిని. ఇలా యెహోవా వాక్యమునందు సంతోషించి, జాగ్రత్తగా వినండి, దేవుడి సన్నిధికి ఎందుకు రావాలంటే యెహోవా వాక్యమునందు సంతోషించి దేవుడి యొక్క ఉద్దేశాలు, దేవుడి యొక్క తలంపులు అర్థం చేసుకోవడానికి దేవుడి సన్నిధికి రావాలి. కానీ మనుషులు ఎందుకు వస్తారు తెలుసండి దేవుడి దగ్గరికి? యెహెజ్కేలు గ్రంథం తీయండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం తీయండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31 నుంచి చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31 నుంచి చదువుతున్నారు. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులు అయినట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు వింటారు. ఎవరితో చెప్తున్నాడు తెలుసు నీ మాటలు? ప్రవక్తతో చెప్తున్నాడు అండి యెహెజ్కేలుతో దేవుడు. యెహెజ్కేలు, నువ్వు వాక్యం చెప్పడానికి వెళ్తున్నావు కదా, ప్రవక్త వచ్చాడు, దేవుడు మాటలు చెప్తున్నాడు అని నా ప్రజలైనట్టుగానే వచ్చి కూర్చుంటారు, నా మాటలు వింటున్నట్టుగానే వింటారు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. చూసారా? వస్తారట, వింటారట, రాసుకుంటారట, బైబిల్లో టిక్కులు పెట్టుకుంటారట, బయటికి వెళ్ళి ఆ వాక్యానుసారం వాళ్ళు ఏం చేయరట? ప్రవర్తింపరు. ఇప్పుడు వాక్యం విని ఆ చొప్పున ప్రవర్తించని వాడి విషయంలో దేవుడు సంతోషపడతాడా, బాధపడతాడా? మీరు చెప్పండి. ఇప్పుడు దేవుడు సన్నిధికి వచ్చి దేవుడు మాటలు విని వాడు చొప్పున ప్రవర్తించడం లేదట. మరి ఇంతకీ సన్నిధికి ఎందుకు వచ్చారు వీళ్ళు? వాక్యం విని బ్రతుకును మార్చుకొని అలా బ్రతకడానికి కాదట. ఇప్పుడు చెప్తారు చూడండి, కింద చదవండి, ఇంకా కింద చదవండి. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు, వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. అడలం చేయండి. ఇంతకీ దేవుడి సన్నిధికి ఎందుకు వచ్చారట? లాభం. దేవుడికి ప్రార్థన చేస్తే అనారోగ్యం తీసేస్తాడా? దేవుడికి ప్రార్థన చేస్తే మమ్మల్ని దీవించి మా పంట పండిస్తాడా? దేవుడికి ప్రార్థన చేస్తే ఆస్తులు ఇస్తాడా, ఇల్లులు ఇస్తాడా, పొలాలు ఇస్తాడా, మాకు ఏమన్నా మేలు చేస్తాడా, మా మీదకి వచ్చే కీళ్ళని తీసేస్తాడా, మాకు ఎప్పుడు సుఖాలు ఇస్తాడా, సంతోషాలు ఇస్తాడా? లాభాన్ని ఆపేక్షించి వస్తున్నారట. ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి. అందరు నా వైపు చూడండి. దేవుడు మనకేమవుతాడమ్మా? దేవుడు మనకేమవుతాడు? తండ్రి. కన్నవాడు కదా, కన్నవాడి దగ్గరికి లాభాన్ని ఆపేక్షించి రావచ్చా? ఎలా చెప్తే మీకు అర్థమవుతావు? ఆడపిల్లలు ఉన్నారు కదా ఇక్కడ, మిమ్మల్ని కన్న మీ డాడీ ఉంటాడు కదా, భూ సంబంధంగా మీ శరీరాన్ని ఇచ్చిన డాడీ ఉన్నాడా? ఉన్నాడు. మిమ్మల్ని కన్నాడు, పెంచాడు, పెద్ద చేశాడు, వివాహాలు చేశాడు, వృద్ధుడైపోయి మంచాన్ని పడ్డాడు. మీరు చిన్ననాటి నుండి నాన్న దగ్గర నుంచి తీసుకోవటం అలవాటు, అంతేనా? మన చిన్నప్పుడు బట్టలు ఎవరు కొన్నారు? ఆయనే. మనకు అన్నం ఎవరు పెట్టారు? ఆయనే. మనకు కావలసినవన్నీ ఎవరిని అడిగాం మనం? ఆయన్నే. ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయ్యాం, ఆయన మంచాన పడిపోయాడు, ఆయన దగ్గరికి కూతురు ప్రేమతో వెళ్ళాలా, చిన్నప్పటి నుంచి లాక్కుంటున్నట్టుగా లాభాపేక్షతో వెళ్ళాలా? మీరు చెప్పండి. మంచాన పడిపోయిన వృద్ధుడి దగ్గరికి వెళ్ళి, నానా నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు, ఈ ఇల్లు ఎప్పుడు రాసేస్తావు అని అడిగింది అనుకోండి కూతురు, బాగుందా? తండ్రి మనసు ఎలాగుంటుంది? అనవసరంగా కన్నాను దీన్ని, బాధపడతాడా? బాధపడ్డా? లేదా నాన్న దగ్గరికి వచ్చి, నాన్న కొంచెం మీ అల్లుడి గారికి బాగోలేదు, ఒక 10,000 అప్పిస్తావా అంటుంది అనుకోండి, మంచం మీద పడుకున్నా ఆయన్ని. లాభాన్ని ఆపేక్షించి తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. ఎలాగెళ్ళాలి? కూతురు నన్ను కన్నవాడు కదా, నన్ను పెంచినవాడు కదా, అయ్యో మంచాన్ని పడిపోయాడు, మా నాన్నకి ఏదైనా పళ్ళు అట్టుకెళ్ళాలి, మా నాన్నకి ఏదైనా మందులు అట్టుకెళ్ళాలి, మా నాన్నకి ఇష్టమైన ఏదో చొక్కా పట్టుకెళ్ళాలి, మా నాన్న సంతోష పెట్టడానికి వెళ్ళాలి.
లాభాపేక్షతో కూతురు తండ్రి దగ్గరికి వస్తే తండ్రి ఎలాగైతే కుమిలిపోతాడో, అతను బాగున్నప్పుడు నీకు పెట్టాడు, పెట్టలేదా? పెట్టాడు. అలాగే దేవుడు నీకు పెట్టలేదా? పుట్టిన నాటి నుంచి నీకు పెట్టలేదు ఏమి దేవుడు? జీవితం ఇచ్చి, సంతోషాలు ఇచ్చి, పిల్లల్ని ఇచ్చి, నీకు చక్కటి స్థితినిచ్చి, నీకు ఆరోగ్యం ఇచ్చి, నీకు దేహం ఇచ్చి, ఈ ప్రకృతి కోసం నీ ప్రకృతిని అంతా నీ పాదాల దగ్గర పెట్టి దీన్ని నడిపించడానికి కష్టాలు పడుతుంటే ఆయన సన్నిధికి వచ్చి ఎప్పుడు కూడా లాభం ఏమిస్తావు, ఏమిస్తావు, ఏమిస్తావు? నచ్చుతారండి మనుషులు దేవుడికి? ఎంత అసహ్యమో తెలుసండి దేవుడికి. యోబు గ్రంథం తీయండి, ఎంత అసహ్యకున్నాడు తెలుసా దేవుడు. యోబు గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఇదిగో మేము దేవుణ్ణి పూజించడానికి, మేము ఆయనను సేవించుటకు, యోబు గ్రంథం 21:15 అండి. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడు ఎవడు? మేము ఆయన్ను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకు ఏమి లాభము కలుగును? చూసారండి అని వాళ్ళు చెప్తున్నారట. కిందకంటున్నాడు, వారి క్షేమము వారి చేతులలో లేదు. బాగా అర్థం చేసుకోండి ఈ వచనాన్ని. దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు మాకు ఏం లాభం ఇస్తాడు? పిల్లలు పుడతారా దేవుడి దగ్గరకు వస్తే? 2 ఎకరాల భూమి ఇస్తాడా? బంగారం ఇస్తాడా? పొలం ఇస్తాడా? మాకేమైనా సాయం చేస్తాడా? అంటే దేవుడి దగ్గరికి లాభం కోసం వస్తావా? లాభం కోసం ప్రార్థనలు చేస్తావా? దేవుడితో వ్యాపారం మొదలు పెట్టావా? లాభ నష్టాల వ్యాపారం. ఇలా ఎవరైతే లాభాన్ని ఆపేక్షించి దేవుడి సన్నిధికి వస్తున్నారో, ఎవరైతే లాభాన్ని ఆపేక్షించి దేవుడికి ప్రార్థన చేస్తున్నారో, వారి క్షేమము వారి చేతులలో లేదు. అంటే అర్థమేంటి తెలుసా? అలాంటి వాళ్ళు అంటే నాకు అసహ్యం, వాళ్ళని నేను కాపాడనన్నాడంతే దేవుడు. నా మీద ప్రేమతో రండి, నన్ను పూజించడానికి రండి, నన్ను మహిమపరచడానికి రండి, నా గురించి గొప్పగా బ్రతకడానికి రండి, నా మాటలు మీరు మనసు మార్చుకోవడానికి రండి, నా సేవ చేయడానికి రండి, నా పని చేయడానికి రండి, నన్ను పరిశీలనగా అర్థం చేసుకోవడానికి రండి, తండ్రి మీ వాక్యం మాకేంటో చెప్పండి తండ్రి అని అడగడానికి రండి. అలాంటి వాళ్ళని క్షేమంగా కాపాడుతాడు దేవుడు. అలాంటి వాళ్ళని రక్షించుకుంటాడు. అలాంటి వాళ్ళ కుటుంబాలకు తోడుగా ఉంటాడు. ఇది విడిచిపెట్టి పక్కకి లాభం, ఎప్పుడు లాభం 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 లాభం. ఇప్పుడు దేవుడితో వ్యాపారం చేస్తున్నారా? దేవుడితో భక్తి చేస్తున్నారా? దేవుడితో వ్యాపారం చేస్తున్నారా? ఏమని మేము ఈ మధ్యకాలంలో తిరుగుతుంటే ఎక్కడికి వెళ్ళండి సభల నిండా ఇవేనండి, లాభాలు లాభాలు, ఆశీర్వాదాలు కానుకలు, ఆశీర్వాదాలు కానుకలు. ఏంటయ్యా ఇది? ఏంటి? దేవుడితో వ్యాపారం చేస్తున్నారా? వ్యాపారం ప్రారంభించారా? భక్తి నేర్పిస్తున్నారా? వ్యాపారం ప్రారంభించారా? పిల్లల్ని మనుషుల్ని ఎలా మారుస్తున్నారు? లోకాశల వైపు మళ్లించడం లేదు దేవుడు మాటలు చెప్పి. ఆయనేమో బైబిల్లో బాధపడిపోతున్నారు. నా దగ్గరకు వచ్చాడు ఎప్పుడు లాభాన్ని అడుగుతాడు తప్ప నన్ను అర్థం చేసుకోవట్లేదని దేవుడు బైబిల్లో బాధపడుతున్నాడు. ఓ మాట చెప్తానండి నేను, మనం ఎప్పుడు కూడా మన గర్భాన్ని పుట్టిన పిల్లలు ఉంటారు చూశారు, మన గర్భాన్ని పుట్టిన పిల్లలు వాళ్ళు వాళ్ళకి కావలసినవన్నీ మనల్ని అడుగుతారు, మనం ఇస్తాం. వాళ్ళు మనకి కావలసినవి ఇస్తూనే మనం వాళ్ళకి కావలసినవి ఇస్తున్నాం, వాళ్ళు మనకి కావలసినవి ఇస్తారు. ఏమిస్తారు చెప్పండి పిల్లలు మనకి? పిల్లలు ఏమిస్తారో చెప్పండి? సంతోషం ఇస్తారు నీకు. ఎవరా? పిల్లల్ని చూడగానే నీకేమొస్తుంది? వస్తుందా రాదా? నీ కొడుకు నిన్ను సంతోషపెట్టాడా? మమ్మీ అంటాడు. వాడు నడవలేడు సరిగా, అప్పుడే నడక వస్తుంది, బుడిబుడు అడుగులేస్తూ ఉంటాడు, అప్పుడప్పుడే మమ్మీ మా డాడీ అని మాట్లాడుతూ ఉంటాడు. ఏమన్నా అలాంటి కొడుకు అమ్మ బయటికి వెళ్ళి కష్టపడి పనిచేసి ఇంటికి రాగానే వాడు అలాగా నెమ్మదిగా అలా అడుగులేసుకుని బింది దగ్గరికి వెళ్ళి గ్లాస్తో అలా నీళ్ళు ముంచుకుని అలా పట్టుకొచ్చి మమ్మీ తాగు అన్నాడు అనుకోండి, తల్లికి ఎలాగుంటుంది? 100 ఏనుగులు బలం కదండి. ఆ నీళ్ళు ఏమైనా వాడు తెచ్చాడా? నువ్వే పెట్టావు బిందుతో అక్కడ, నువ్వే పెట్టావు. నువ్వు పెట్టిన బిందులో పట్టుకొచ్చి నీకిచ్చి మమ్మీ తాగు అన్నాడు. నీకేమొచ్చింది లోపల నుంచి? సంతోషం. దేవుడు నీకిచ్చాడు ధనం, దేవుడు నీకు ఇచ్చాడు పొలం, దేవుడు నీకు ఇచ్చాడు ఉద్యోగం, దేవుడు నీకు ఇచ్చాడు మంచి స్థితి. అందులో పట్టుకెళ్ళి దేవుడికి ఏమైనా ఇలాంటి సభలు పెట్టి మమ్మల్ని సంతోష పెట్టారు కదా తండ్రి, మిమ్మల్ని సంతోష పెడతాను సభలు పెట్టు. దేవుడు సంతోష పెడతాడు కదా. పెట్టే వాళ్ళు ఉన్నారా? ఎప్పుడు దేవుడి నుంచి లాక్కోవాలని వాళ్ళు ఉన్నారా? మాకేమిస్తాడు మాకేమిస్తాడు? ఏమన్నా అడగడానికి కూడా మనసు ఎలాగ వస్తుందో అర్థం కదండి. ఎప్పటి నుంచి ఇస్తున్నాడండి. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇస్తున్నాడు, నువ్వు తల్లి గర్భంలో పడ్డప్పటి నుంచి ఇస్తున్నాడు. ఎప్పుడు ఇవ్వు ఇవ్వు ఇవ్వు. ప్రార్థనలు చేయడానికి కూడా అసహ్యం వేయటం లేదు.
ఏమిస్తున్నారు దేవుడికి? ఒక వచనం చూపిస్తున్నాడు ఇప్పుడు బైబిల్లో. ఇలాంటి వాళ్ళందరిని ఉద్దేశించి రాయించాడండి బైబిల్ ఈ వచనం. యోబు గ్రంథం తీయండి. యోబు గ్రంథం 27వ అధ్యాయం, జాగ్రత్తగా చదవాలి ఇది. యోబు గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం చూడండి. యోబు గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం, జాగ్రత్తగా వినండి. యోబు గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం. నేను చాలాసార్లు చెప్పాను ఈ వచనం, ఎందుకంటే మీరు ఖచ్చితంగా బైబిల్లో చూడాలి ఇది. కాదన్న 8వ వచనం, 27వ అధ్యాయం యోబు గ్రంథం 8, 27, 8. దేవుడు వారిని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణమును తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారమే అది అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అమ్మ? ఇది భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు. రైట్. ఒక్కసారి నా వైపు చూడండి అందరూ. భక్తిహీనుడు అంటే దేవుణ్ణి నమ్మినవాడా నమ్మనోడా? ముందు ఇది కన్ఫర్మ్ అవుదాం. ఆలోచించి ఆన్సర్ చెప్పండి. భక్తిహీనుడు అంటే దేవుణ్ణి నమ్మునోడా నమ్మనోడా? ఇది మీకు అర్థమవుదు. రక్తహీనత అంటే అర్థం ఏంటి చెప్పండి? రక్తహీనత అంటే అర్థం ఏంటి? 6 లీటర్లు రక్తం ఉండాలి, 4 లీటర్లే ఉందనుకోండి, అప్పుడు ఏమంటారు? రక్తం తక్కువ ఉంటే రక్తహీనత, భక్తి తక్కువ ఉంటే భక్తిహీనత. అంటే అయ్యగారు ఎవరిప్పుడు? దేవుణ్ణి నమ్మునోడే, గుడికి వచ్చేవాడే, బాప్తీసం తీసుకున్నాడే, బైబిల్ పట్టుకున్నాడే, కానీ నిండుగా ఏమి లేదు, భక్తి లేదు. అసలు వీడినెందుకంటే దేవుడు భక్తిహీనుడు అంటున్నాడు? చెప్తాడు, రీజన్ చెప్తాడు, కారణం చెప్తాడు. కారణం లేకుండా దేవుడు మాట్లాడు. ఎంత ఎంత క్లారిటీగా చెప్తాడంటే దేవుడు. చదువుతాను చూడండి 8వ వచనం. దేవుడు వారిని కొట్టివేయినప్పుడు, అంటే ఈ భక్తిహీనులందరినీ దేవుడు కొట్టేస్తాడట. వద్దురా నువ్వు, నాకు నేనున్న పరలోకానికి నువ్వు వద్దురా, పాతాళానికి పో, నరకానికి పో, భూమి మీద కూడా నేను చూడలేను, నువ్వు అంటే నాకు అసహ్యం అని కొట్టేస్తున్నాడట దేవుడు. ఎందుకు కొడుతున్నాడు? ఏమంటే జాగ్రత్తగా వినండి. దేవుడు వారిని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణమును తీసివేయినప్పుడు భక్తిహీనునికి, అంటే చివరికి భక్తిహీనుడు ప్రాణాలు కూడా ఏం చేస్తాడట? తీసేస్తాడు. ఎందుకు తీస్తున్నాడు? కింద చదువుతాం. వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వాని మొర్ర వినునా. అంటే వాడు ఎప్పుడు మొర పెడుతున్నాడట దేవుడికి? వాడికి బాధ కలిగినప్పుడు దేవుడికి ఏం చేశాడట? మొర పెడుతున్నాడు. దేవుడికి మొర పెడుతున్నాడంటే దేవుడు నమ్మినోడేనా? నమ్మనోడు మొర పెడతాడా? నమ్మునోడే. కానీ ఇటు మొర్ర ఎప్పుడు పెడుతున్నాడట? బాధ కలిగితే దేవా ఎక్కడున్నావు అంటున్నాడు. హాస్పిటల్లో ఉన్నప్పుడు, తండ్రి నువ్వేం చేస్తావో తెలీదు, 4 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోవాలి, నేను సన్నిధికి వచ్చి కానుక ఇచ్చేస్తాను అంటాడు. ఎక్కడున్నప్పుడు? అర్థమవుతుందా? బాధ కలిగినప్పుడు ప్రార్థన చేస్తాడట. మళ్ళా చెప్తున్నాను, బాధ కలిగినప్పుడు మాత్రమే వీడు దేవుడికి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. మరి సంతోషం వస్తే? ఫ్రెండ్స్ని పిలిచి బీరు పార్టీ చేసుకుంటాడు పొలంలో కూర్చొని. వీడిని ఏం చేయాలి చెప్పండి? వీడిని ఏం చేయాలా? బాధలు వస్తేనేమో దేవుడట, సంతోషాలు వస్తే మనుషులట. ఏం చేయాలి వీళ్ళని? ఏం చేయాలి? భక్తిపరులు అయ్యిళ్ళు బాగా చదవండి వచ్చును, మళ్ళా చదువుతాను నేను. వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వాడి మొర్ర వినునా, వాడు సర్వశక్తుని యందు ఆనందించునా. ఇది ప్రాబ్లం. ఇది ప్రాబ్లం దేవుడిది. ఏంటి ప్రాబ్లం అంటే, వాడికి బాధ కలుగుతుంది, మొర పెడుతున్నాడు, వాడెప్పుడైనా నన్ను ఆనంద పెట్టాడా అంటున్నాడు దేవుడు. ఎప్పుడైనా నన్ను ఆనంద పెట్టాడా? ఎప్పుడైనా నన్ను సంతోష పెట్టాడా? ఎప్పుడైనా సరిగ్గా గుడికొచ్చాడా? సరిగ్గా దేవుడు పనిలో ఉన్నాడా? వాడు కష్టార్జితాన్ని దేవుడికి ఇచ్చి సువార్త జరిగించాడా? ఎప్పుడూ నన్ను ఆనంద పెట్టని వాడు, వాడికి బాధ వచ్చినప్పుడు మొర పెడితే వాడి బాధ నేను ఎందుకు అలా అంటున్నాడు? దేవుడు అర్థమవుతున్నాడా? నెమ్మదిగా దేవుడు అర్థమవుతున్నాడా? బాధలు మొర పెట్టడానికే దేవుడి దగ్గరికి వస్తానన్నావు అనుకో, నిన్ను ఏ లిస్టులో వేస్తాడు తెలుసా? భక్తిహీనుడురా. నీ జీవితాల్లో సంతోషాలు ఏమన్నా నిజాలు మాట్లాడుకుందాం. దేవుడి సన్నిధిలో ఉన్నారు కదా, నాకు ఎప్పుడు కష్టాలేనండి, నేను ఎప్పుడు సంతోషంగా లేను అన్న వాళ్ళు ఒక్క చేయొద్దండి. ఇక్కడ మీ జీవితాల్లో సంతోషాలు లేవా? ఉన్నాయా? లేవా?
హాస్పిటల్లో ఉన్నప్పుడు బిల్లు అయిపోయిందని దేవుడికి మొరపెడుతున్నావు కదా, 2 లక్షల చిట్టి వచ్చినప్పుడు అమ్మో ఈ 2 లక్షల చిట్టిని నేను ఏం చేసుకుంటానండి, ఓ 25,000 ఒక్కడికి పెడతానండి, లేదా సభ పెడతానండి, పాస్టర్ గారిని తీసుకొచ్చి పెట్టవా? పెట్టవు. హాస్పిటల్లోకి వెళ్ళి బిల్లు అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తావు? ఇది చెప్పండి, ఇది కపటం కదా దేవుడి దగ్గర? కపటం కదా, వేషధారణ కదా? నీ సంతోషము దేవుడితో చెప్పు, నీ బాధ కూడా దేవుడితో చెప్పు. అప్పుడు అంటాడు, సంతోషంలోనూ నాతోనే ఉన్నాడు కనుక వీడికి బాధ వచ్చింది కాబట్టి వీడితో ఇప్పుడు నేను ఉండాలి. మనిషి స్వార్థపరుడై కష్టాలు, ఏడుపులు, గోలలు, బాధలు ఇవన్నీ దేవుడికి చెప్తాడట. వీడు సంతోషాలు మాత్రం సెపరేట్గా లోకంలో ఉన్న మనుషులతో ఎంజాయ్ చేస్తాడట. వాడెప్పుడైనా సర్వశక్తుని యందు నా యందు ఆనందించాడా, వాడిని ఎందుకు వాడు మొర్ర వినాలి, వాడిని ఎందుకు నేను బాగు చేయాలి, వాడి ప్రాణాన్ని నేను ఎందుకు కాపాడాలి అంటున్నాడు దేవుడు. దేవుని అర్థం చేసుకోండి బాగా. అందుకే టైటిల్ వేశాను నేను, ఏమని? మనిషికి దేవుడు అర్థమయ్యాడా? దేవుడు అనగానే బాధలు చెప్పుకునేవాడు అనుకున్నావా? దేవుడు అనగానే కష్టాలు తీర్చేవాడు అనుకుంటున్నావా? నువ్వు సంతోషాలు ఉన్నప్పుడు లోకంలో తిరుగుతావా? వాడు, మళ్ళా చదువుతాను ఆ పదం మళ్ళా చదువుతాను, వాడు సర్వశక్తుని యందు ఆనందించున వాడు, చూసారా, వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా. అన్ని సమయాల్లో ప్రార్థన చేస్తావా? దేవా మాకు ఈ మంచి పంట ఇచ్చారు తండ్రి, స్తోత్రాలు తండ్రి, పండిన పంటతో మీకు ఏదైనా కార్యం చేయమంటారా? ఆనందం వచ్చినప్పుడు ప్రార్థన చేసావా? అన్ని సమయాల్లో దేవుడికి ప్రార్థన చేస్తావా? చేయరు. అన్ని సమయాల్లో బైబిల్ చదువుతారా? చదవరు. మీకు అర్థమయ్యాడా దేవుడు? ఎవడో మాట చెప్తాను నేను, మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళండి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ బెడ్ మీద పడుకున్నప్పుడు క్రైస్తవుడు అని ఇట్టే చెప్పొచ్చు. ఎలా చెప్పండి? ఎలా చెప్తారు చెప్పండి? పేషెంట్ అయిన క్రైస్తవుడి ప్రతి నెత్తి దగ్గర ఏముంటది? ఎక్కడుందమ్మా? ఎక్కడుంది అది? తల దగ్గర. డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడుందో తెలీదు. ఆదివారం వెతుకుతారు, టైం అయిపోతుంది గుడికి, బైబిల్ ఎక్కడుందో. ఎక్కడో మూలను బూజట్టేసో దుమ్మట్టేసో ఉంటే 4 దెబ్బలేసి అలా దులుపుకొని సంకలో పెట్టుకుని ఎక్కడికి? ఏంటి అంత భక్తిపరుడు? మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు భక్తి నెత్తి దగ్గరే ఉండాలా? అబ్బో, ఇది భక్త కపట వేషమా? కష్టంలో ఉన్నాను కనుక బైబిల్ ఎట్టుకుంటే దేవుడు నన్ను కాపాడేస్తాడు. ఇంట్లో హ్యాపీగా ఉన్నప్పుడు టీవీ చూస్తాను, అప్పుడు ఎందుకు బైబిల్? ఇంట్లో హ్యాపీగా ఉన్నాను కదా, మోకాలు రేగులు ఎట్టుకుంటాను, కార్తీక దీపం పెట్టుకుంటాను, జబర్దస్తులు వేసుకుంటాను, పటాసులు వేసుకుంటాను, కాలు మీద కాలు వేసుకుని పొగోడి తినుకుంటూ టీవీ చూస్తాను సంతోషంగా ఉన్నప్పుడు. బాధ వచ్చినప్పుడు నువ్వు తప్ప నాకు ఎవరు లేరు తండ్రి. బాబా యాక్టర్లు అండి అందరూ. భక్తులా యాక్టర్లా? భక్తా యాక్టింగ్ ఇది? కన్న తండ్రి కన్న దేవుడు అని నీకు కరెక్ట్గా అర్థమైతే అన్ని సమయాలలో దేవుడు నా తండ్రి, నన్ను కన్నవాడు, నాకు ఊపిరిచ్చినవాడు, నన్ను సంతోషపెట్టినవాడు, నన్ను ఆనందపెట్టినవాడు, నేను నా తండ్రిని తిరిగి సంతోషపెట్టాలి అని ఎవడైతే బ్రతుకుతున్నాడో వానికే దేవుడు అర్థమయ్యాడు. యేసుక్రీస్తుల వారి జీవితం చూడండి, ఏమన్నాడు తెలుసా? నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుగా నేను రాలేదు, నా తండ్రి ఇష్టం, నా తండ్రి ఇష్టం, నా తండ్రి సంతోషాలే నా సంతోషాలు అన్నాడు తప్ప సెపరేట్గా ఆయనకంటూ సంతోషాలు ఏమీ లేవు, సెపరేట్గా ఆయనకంటూ ఇష్టాలు ఏమీ లేవు. నువ్వు ఆయన్నే ధరించావు. మరి తండ్రి ఇష్టమే నీ ఇష్టం అవ్వాలి కదా, నీ ప్రభు ఇష్టమే నీ ఇష్టం అవ్వాలి కదా. ఆత్మల రక్షణ, సువార్త, దేవుడు, పరిశుద్ధత, పవిత్రత, ఇలాంటి సంఘ కార్యక్రమాలు, ఇది కదా నీ ఊపిరవ్వాలి, ఇవి కదా నీ జీవితం అవ్వాలి. అప్పుడు కదా దేవుడికి అర్థమయ్యాడు. ఇప్పుడు చెప్పండి, టైటిల్ కరెక్టేనా? మనిషికి దేవుడు అర్థమయ్యాడా? కష్టాలలో నువ్వు మొరపెడతానంటే దేవుడు ఏమంటాడు తెలుసా? మరి నువ్వు సంతోషంగా ఉన్నప్పుడేమో నేను జ్ఞాపకం రానా, కష్టం వచ్చినప్పుడు నేను జ్ఞాపకం వస్తానా, ఇస్తాను ఫైనల్ టచ్ అంటున్నాడు దేవుడు. ఏంటో తెలుసా? సామెతల గ్రంథం తీయండి ఒకసారి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం చదవండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం. కాబట్టి నీకు అపాయం కలిగింది, యాక్సిడెంట్ అయిపోయింది, లేదా తీరం రోగం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళిపోయావు, నీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను. అది దేవుడు నవ్వుతాడా? ఎప్పుడు నవ్వుతాడట?
నీకు అపాయం కలిగి దేవా 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 అని మొరపెడుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడట? అదేంటండి, దేవుడు ఏంటి ఎలాగొన్నాడు? రెండో కోణం అర్థమవుతున్నాడు ఈరోజు దేవుడు మీకు. దేవుడు ఎందుకు ఎలాగొన్నాడు తెలుసా? ఏమండి, నవ్వడానికి ఒక కారణం ఉందండి. ఏంటో కారణం తెలుసా? అంతకు ముందు నువ్వు బాగున్నప్పుడు, నువ్వు ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు, నువ్వు ఆరోగ్యంగా ఉంటున్నప్పుడు, నువ్వు పని చేసుకుంటున్నప్పుడు చాలాసార్లు పిలిచాడు నిన్ను రమ్మని దేవుడి దగ్గరికి. చాలాసార్లు పిలిచాడు. ఆయన పిలిస్తే నువ్వేమన్నావు తెలుసా? ఇందా చదివించాను కదా, మేము స్వేచ్ఛగా తిరుగులాడవారమైతే ఇకనూ నీ దేవుడి దగ్గరికి రామని. నా ప్రజలేలా ఆరోగ్యంగా ఉన్నప్పుడు తిరుగుతున్నాడట, అవయవాలన్నీ పనిచేసినప్పుడు లోకంలో పడి తిరిగాడట. కష్టం రాగానే దేవా కరుణించవా అంటున్నాడట. ఆయన అంటున్నాడు, ఒరే నేను పిలిచినప్పుడు నువ్వు రాలేదు కదా, ఇప్పుడు నీకు కష్టం వచ్చి నువ్వు నన్ను పిలుస్తున్నావు కదా, నేను కూడా రాను. రాకపోగా ఏమంటాడట? నీకు భలే జరిగిందిరా, అలాగే జరగాలి నీకు, పడు హాస్పిటల్లో పడుండి, అలాగా భలేగా అయింది నీకు. నేను పిలిచాను చాలాసార్లు, నా దగ్గరికి రాకూడక, నిన్ను కాపాడుకుంటాను రా, నిన్ను గొప్పవాడిని చేస్తాను రా, నీ పాపాలు తీసేస్తాను రా, నిన్ను పరిశుద్ధంగా పరలోకానికి పంపిస్తాను రా అంటే నువ్వు రాలేదు కదా, బాగా జరిగింది నీకు. నవ్వుతాడట. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. కరోనా టైంలో అందరికి ఏమొచ్చింది? ఏమొచ్చింది చెప్పండి, నిజం మాట్లాడుకుంది. ఏమొచ్చింది? భయం. అల్లాడిపోలేదండి? కరోనా నాకు వచ్చేస్తుందేమో, నా ముక్కులో దూరిపోద్దేమో, నేను చచ్చిపోతానేమో. అందరికి ఏమొచ్చింది? భయం. దేవుడు ఎలా ఉన్నాడు తెలుసా? ఇప్పటికి మీకు తెక్క కుదిరిందిరా ఒక్కొక్కడికి, పడి ఉండండి లోపల. ఆ కరోనాకు ముందండి ఎవరు గుడికి రమ్మన్నా ఖాళీ లేదని వారండి. కరోనా టైంలో అందరూ ఫోన్ చేసి, అన్నయ్య ప్రార్థన ఉందా? ఈ భక్తి నిజమైన భక్తి అనుకుంటున్నారా? ఏమొచ్చింది అక్కడ? భయంతో చచ్చిపోతానేమోనన్న భయంతో మనుషులందరిలో ఏం కలిగింది? భక్తి. దేవుని పిల్లలారా, మనం ఇలాగ ఎప్పుడు కూడా ఉండకూడదు. మన దేవుని సంతోష పెట్టడానికి పుట్టాం, మనం ఆనంద పెట్టడానికి పుట్టాం. సంతోష పెట్టాలి, ఆనంద పెట్టాలి. అప్పుడే దేవుడికి మనకి అర్థమైనట్టు. కష్టాల కోసం వస్తాను, బాధల కోసం వస్తాను, వీటి కోసమే దేవుడు అంటే నీ భక్తి జీవితం బాగోలేదు, నువ్వు భక్తిహీనుడు అంటాడు దేవుడు. కనుక దేవుణ్ణి మీరు అర్థం చేసుకున్నవారైతే దేవుణ్ణి సంతోష పెట్టండి, దేవుణ్ణి ఆనంద పెట్టండి, దేవుడు ఆనందపడే పనులు చేయండి. ఒక పాపి మార్పు విషయమై పరలోకంలో ఏం కలుగుతుంది అన్నాడు? సంతోషం. ఒకరిని మార్చండి, ఒకరిని మార్చి దేవుడి సన్నిధిలోకి నడిపించండి, ఒకరికి సువార్త చెప్పండి. అది కదా, పాపిని మార్చి కదా దేవుడిని సంతోష పెట్టాలి. మరి నీకు ఏమర్థమయ్యాడు దేవుడు? కష్టాలు కన్నీళ్ళకి దేవుడా? ఎవరు చెప్పారు ఈ బోధ? నీ కష్టాలు, నీ అవసరాలు ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. కానీ నువ్వు దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉంటే తీరుస్తాడు. దేవుడు అన్ని సమయాలలో నువ్వు దేవుడిని అంటిపెట్టుకుని దేవుడికి ప్రార్థన చేస్తూ దేవా దేవా నువ్వు బ్రతికితే, అంటే బైబిల్లో నీతిమంతులకు కష్టాలు రాలేదా? వచ్చాయా? వచ్చాయి. ప్రతి కష్టంలోంచి దేవుడు తీసుకొచ్చాడా బయటికి? తీసుకొచ్చాడు. నీతిమంతుడు అయితే తీసుకొస్తాడు, భక్తిహీనుడు అయితే వాని ప్రాణాన్ని నేను ఏం చేస్తాను అన్నాడు? తీసేస్తాను. నాకు ఇష్టం లేదు వాడు, నన్ను ఆనంద పెట్టడం లేదు వాడు, నన్ను సంతోష పెట్టడం లేదు వాడు, నాకు మహిమకరంగా జీవించడం లేదు వాడు, వాడి స్థితిని నా కోసం వాడటం లేదు వాడు. లోకం 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 లోకం. ఏం చేస్తారు లోకాన్ని సంపాదించి? ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొని ఎడల వాడికి ఏం లాభం, ఏం ప్రయోజనం? ఏం చేసుకుంటావు లోకంలో ఉన్న ఆస్తులతో, డబ్బుతో, బంగారంతో, వెండితో? పరలోకం వెళ్ళిపోతావా? దేవుడి కొరకు బ్రతకని ఈ జీవితాలు ఎందుకు? దేవుడిని సంతోషపెట్టని, దేవుడిని ఆనంద పెట్టని ఈ జీవితాలు ఎందుకు? మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. దేవుడు మీకు అర్థమయ్యాడో లేదో మీరు జీవిస్తున్న జీవన విధానాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. మీకు అర్థం అవ్వలేదనుకోండి, రేపటి నుంచి మీ జీవితాన్ని మార్చుకోండి, సభలకు రండి, వాక్యం నేర్చుకోండి, దేవుడు పని చేయండి, దేవుడికి ఇవ్వండి, దేవుడి కొరకు వెళ్ళండి, దేవుడు సువార్త చేయండి, ఆత్మలను రక్షించండి, దేవుడికి మహిమకరంగా జీవించండి. అలాంటి వాడికే దేవుడు అర్థమయ్యాడు.